2 రోజుల ముందు మహిళా దినోత్సవం పేరు మీద పోతే జనరల్ వారు ఈ మాసం అంతా కూడా మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు వారు. అందులో భాగంగా ఒకరోజు నాకు ఫోన్ చేసి జూమ్ మీటింగ్లోకి వస్తారా అని అమితా దేశాయ్ గారు అడిగారు. నేను అనుకున్నాను నాతో పాటు చాలామంది ఫోటోగ్రాఫర్స్ జాయిన్ అయ్యారేమో, ఒక గ్రూప్ షో కానీ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ గ్రూప్ షో కాదు, మీదే సోలో షో చేద్దాం అనుకుంటున్నాము, ఏమైనా చేస్తారా అని వారు అడిగారు. చాలా సంతోషం. ఫస్ట్ టైం వారంతట వారే ఒక షో చేద్దామా అని అడగడం అనేది, నేను 10 ఏళ్ళుగా ఈ ఫోటోగ్రఫీలో పూర్తిగా ఉన్నాను, అది నాకు చాలా సంతోషం వేసింది. ఈ షోకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణంగా మనం ఫోటోగ్రాఫర్స్ విషయంలో మనము అటువైపు ఉండే వ్యక్తిని ఫోటో తీస్తుంటాం కాబట్టి ఒక రిపోర్టింగ్ లాంటి పని కాదు నాది. ఒక ఫోటోగ్రాఫర్గా నేను చేస్తున్నది ఏంటంటే, నేను వాళ్ళలో ఒకటిగా చేస్తున్నటువంటి ప్రయాణం ఇది. నేను క్యాప్చర్ అని వాడను, ఎందుకంటే దాన్ని పట్టుకోవడమో లేకపోతే దొంగిలించడమో లేక క్రాప్ చేయడమో కాదు. అలవోకగా వాళ్ళ జీవితాలని నా కెమెరాలోకి తీసుకొని దాన్ని ప్రదర్శించడం నా పని. సో నేను దీన్ని క్యాప్చరింగ్ అని నేను అనుకోవట్లేదు, టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. వీళ్ళు ఎవరంటే, వీళ్ళంతా కూడా ఎవరో కాదు, నేను వన్ ఎమాంగ్ దెమ్. అంటే మా అమ్మ లాంటి వాళ్ళు, మా వదిన లాంటి వాళ్ళు, మా మిస్సెస్, మా చెల్లెళ్ళు, మా అక్కలు, వదినలు, నాయనమ్మలు, మీరు చూస్తుంటే ఈ పిక్చర్లో ఉండే వాళ్ళంతా కూడా నాలో భాగమైనటువంటి వాళ్ళని నేను తీస్తున్నాను. అంటే వాళ్ళ వేరే అనే భావన లేదు. చాలాసార్లు నన్ను అడుగుతారు, క్యాండిడ్ ఇమేజెస్ ఇవి అంటారు, లేదా స్ట్రీట్ ఫోటోగ్రఫీ అంటారు. నేను స్ట్రీట్ ఫోటోగ్రఫీ అన్న పదాన్ని వ్యతిరేకిస్తాను. 3వ ప్రపంచ దేశంలో రోడ్డు మీద ఉన్న జీవితాన్ని 1వ ప్రపంచం వాళ్ళు వీధిలో ఉన్న జీవితంగా చూస్తారు. కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మన జీవితాన్ని మనం ఎట్లా వీధి అనుకుంటాము. ఇది లైవ్ ఫోటోగ్రఫీ అని నేను భావిస్తుంటాను. ఈ లైవ్ ఫోటోగ్రఫీలో ప్రధానమైనటువంటి నాయకి ఎవరంటే మహిళ. ఉమెన్ స్కేప్ అన్న పేరుతో నేను చేస్తున్న ఈ ప్రదర్శన మహిళావరణం. ఈ మహిళావరణం ఎలా పుట్టింది అంటే, నేను గత 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్న క్రమంలో తోట వైకుంఠం గారిని ఇంటర్వ్యూ చేసినాను, జయదేవ్ తిరుమలరావు గారిని ఇంటర్వ్యూ చేసినాను. తర్వాత బ్రిగేడర్ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఈ దేశానికి బ్రిగేడర్గా పనిచేసి పల్లె సృజనాన్ని సార్ గారు ఇక్కడే ఉన్నారు. సార్ బ్రిగేడర్ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు చేసేటువంటి సామాన్యుల్ని వెతికి పట్టుకొని పద్మశ్రీ అవార్డులు ఇప్పిస్తున్నారు ఆయన. అంటే నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో నేను ఎన్రిచ్ అయినా. ఆ ఎన్రిచ్ అయిన క్రమంలో నేను జర్నలిస్ట్ నుంచి రైటర్ని అయినాను. ఎక్కువ కాలము పనికి వచ్చేటువంటి విధానంలోకి పోవాలనుకున్నప్పుడు ఇవాళ రాసి రేపు ప్రింట్ అయ్యి ఎల్లుండి కల్లా వార్త కాకుండా పోతుంది కాబట్టి నేను రచయితనయ్యాను జర్నలిస్ట్ నుంచి. అయితే చదువు రాని వాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నేను ఎట్లా ఆర్టికులేట్ చేయాలి అన్న సమస్య వచ్చినప్పుడు రఘురాయ్ గారు నాకు సూచించినటువంటి పద్ధతి ఏమిటంటే, నీకు జీవితంలో నువ్వు రచయిత కావడం నీ గమ్యం కాదు, నువ్వు ఫోటోగ్రాఫర్ కూడా కా. భాషకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా ప్రపంచంతో సంభాషించే శక్తి ఏదో, గిఫ్ట్ ఏదో నీకున్నది, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు నేను ఫోటోగ్రాఫర్ అయినా. సో జర్నలిస్ట్గా మొదలై రచయితనై ఫోటోగ్రాఫర్ కావడంలో మీరంతా ఉన్నారు. దాదాపుగా నేను అందరినీ కలిసి నేర్చుకున్నాను. నా సమకాలికులు ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు, నాకంటే జూనియర్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో పుట్టినటువంటి కళ, జీవకళ నా ఫోటోగ్రఫీ. సో వీళ్ళందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతున్నాను. ఇవాళ మా అమ్మ ఉంది, విద్యారావు గారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. నాకు నాన్నగారు ఫస్ట్ గురువు ఫోటోగ్రఫీలో, ఆ తర్వాత రఘురాయ్ గారు ఇంకొక గురువు. ఇట్లా గురువుల సమక్షంలో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా, ఉగాది సందర్భంగా నేను ఈ ఫోటోగ్రఫీ చేసినాను, మీకు చూపిస్తున్నాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. అక్కడ చివరిలో ఒక పోర్ట్రేట్ మీరు తప్పకుండా చూడండి. అది 110 సంవత్సరాల పెద్ద మనిషి ఫోటో. అంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో మనకు తెలియకుండానే ఒక మనిషి చూస్తున్నది, మనం ఒక శతాబ్దపు చూపాలి. ఈ మీడియం గొప్పతనం ఏమిటంటే 100 సంవత్సరాల మనిషిని ఇక్కడ తీసుకురాగలిగినాం. అక్కడ చివరిలో ఉంది. తర్వాత ఈ మూలకు ఉన్న ఒక అమ్మాయి వెన్నెల, ఆ అమ్మాయిని నేను 8వ సంవత్సరం నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఆమె తల్లి అయిన ఫోటోగ్రాఫ్ కూడా పక్కకుంది, ఆమెకి 2 పిల్లలు ఇప్పుడు. సో ఈ మహిళావరణంలో బాల్యం నుంచి ఉమెన్హుడ్ దాకా ఒక ఫ్యామిలీ ట్రీ లాగా ఆమె ఒక 100 సంవత్సరాలు దాటిన మనిషి ఫోటోగ్రాఫ్ ఉంది.
ఇటు చివరికి మీకు కొలాం ట్రైబ్ అక్కడ ఉన్న ఒక పోర్ట్రేట్ చివరిలో ఉంది. వాళ్ళు బడికి పోరు, మన ప్రభుత్వ బడులకు పోరు, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా పోరు. తమ మూలాల్ని తామే నమ్ముకొని తమ వైద్యాన్ని తామే, తమ చదువును తామే పట్టించుకునేటువంటి మనుషులు కూడా మన ఈ మహిళా వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత ఆదిధ్వనిలో నేను తిరుమలరావు గారు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో తీసిన ఫోటో అది. కిందర మెట్లతో ఒక మనిషి విశ్రాంతి తీసుకుంటుంది, పెద్ద మనిషి. నా చిత్రాల్లో పనితో పాటు విశ్రాంతి ప్రధానంగా ఉంటుంది, బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసి మీరు నన్ను ఆశీర్వదిస్తారని, అభినందిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమితా దేశాయ్ గారికి, ఇంత దూరం వచ్చి ఈ వయసులో కూడాను వైకుంఠం గారు నేను అడగగానే ఈ షో ప్రారంభించడానికి ఒప్పుకున్నందుకు, ఆ తర్వాత విద్యారావు గారు, వారు గొప్ప సంగీత విదుషిమని, మనం వినే అవకాశం మరొక రోజు పొందుదాం. థ్యాంక్ యూ సో మచ్.